కోడ్స్ వర్తించాలంటే వాళ్ళు కార్మికులుగా ముందు గుర్తించాలి. ఇప్పుడు ఈ కోడ్స్లో కొత్త పంచాయతీ తెచ్చారు. ఒక దగ్గర వర్కర్ అని రాశారు, ఇంకొక దగ్గర ఎంప్లాయీ అని రాశారు, అంటే ఒక దగ్గర కార్మికుడు అని రాశారు, ఇంకొక దగ్గర ఉద్యోగి అని రాశారు. ఇదొక గందరగోళం. ఇలాంటి చిన్న అవకాశం దొరికిన యాజమాన్యాలు ఆడుకుంటాయి కదా. ఇక ఇప్పుడు యాజమాన్యాలు వీటి చుట్టూ లిటిగేట్ చేసి వివాదాలు సృష్టించి లేబర్ డిపార్ట్మెంట్ చుట్టూ తమ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారనమాట. ఏ సమస్య తీసుకుపోయినా ముందు నువ్వు కార్మికుడివి కాదని చెప్పేసి మొదలు పెడతారనమాట. కార్మికులో కాదో ముందు తేలాలంటారనమాట. ఇదొక సమస్యను సృష్టించింది. తర్వాత కార్మికులుగా గుర్తించడానికి ప్రాతిపదిక ఏమిటి? పెద్ద ఎత్తున అవుట్ సోర్సింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చావు. అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని కార్మికులు అని చెప్పి గుర్తించట్లేదు. అంతేకాదు సూపర్వైజర్లలో కూడా 18,000 జీతం దాటితే వాళ్ళు కార్మికుల కిందికి రారు అంటున్నావు. 18,000 జీతం అని అంటే 7వ పే కమిషన్ ప్రకారం 18,000 సాధారణ కార్మికులకు కనీస వేతనం నిర్ణయించింది. మరి సహజంగా సూపర్వైజర్ అన్న తర్వాత ఇంకొంచెం ఎక్కువ వేతనం ఉంటుంది కదా. కానీ 18,000 దాటితే నీకు కార్మికుడిగా నేను గుర్తించను అని అంటే కార్మికుల్ని కార్మికుడు అనే నిర్వచనం నుంచి బయటికి గెంటేస్తే కార్మిక చట్టాలు అమలు జరపకుండా ఉండొచ్చు. అంతేనా? సూపర్వైజర్ అని పేరుంటే, ఎగ్జిక్యూటివ్ అని పేరుంటే, ఆఫీసర్ అని పేరుంటే, ఇట్లాంటి రకరకాల పేర్లు. వాళ్ళు ఎవరు ఆఫీసర్లు కాదు, ఎగ్జిక్యూటివ్స్ కాదు, సూపర్వైజర్లు కాదు, మిషన్ మీద పనిచేస్తూ ఉంటారు. పేరు ఎగ్జిక్యూటివ్, పేరు ఆఫీసర్. అంటే కార్మిక చట్టాలు వర్తింపజేయకుండా చూడడానికి, వాళ్ళని కార్మికులుగా గుర్తించకుండా ఉండడానికి ఇట్లాంటి పేర్లు పెట్టి కార్మికుడనే నిర్వచనం కిందికే రాకుండా చేసేటువంటి ప్రయత్నం ఈ కోర్సులో జరిగింది. అంటే పెద్ద సంఖ్యలో కార్మికులు కాదని చెప్తారన్నమాట. పాత కార్మిక చట్టాలు ఏమైనా మిగిలి ఉన్నా, ఇప్పుడు కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ అయినా ఏదైనా వర్తించాలి అంటే ముందు వాళ్ళు కార్మికులుగా నిర్ధారించబడాలి. నువ్వు కార్మికుడివా కాదా ఇది తేల్చడానికే నిన్ను నెలల తరబడి ఏండ్ల తరబడి ఆఫీస్ చుట్టూ తిప్పిన తర్వాత ఇంకా ఏ సమస్య పరిష్కారం అవుతుంది? అసలు పెద్ద సంఖ్యలో కార్మికుడు అనే నిర్వచనం కిందికే రాకుండా చేసిన తర్వాత ఇంకా ఏ చట్టాలు వర్తిస్తాయి? ఇదేవో సమస్య. అంతేకాదు ఇప్పుడు వలస కార్మికుల సమస్య ఉంది. హైదరాబాద్ చుట్టూ 1000 పరిశ్రమలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీల్లో సగానికి మించి వలస కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ పనిచేస్తున్న పరిస్థితి ఏంటిది? పద్ధతి ఏమిటి? వీళ్ళందరూ కాంట్రాక్ట్ లేబర్ అంటున్నారు. యాజమాన్యం కొంతమంది బ్రోకర్లను పెట్టుకుంటోంది, ఏజెంట్లను పెట్టుకుంటోంది. ఆ ఏజెంట్లు ఉత్తర భారతదేశం నుంచి వందలాది మంది కార్మికుల్ని తెచ్చి ఇక్కడ నియమిస్తున్నారు. 3 నెలలకు ఒక బ్యాచ్ లేదా 6 నెలలకు ఒక బ్యాచ్. ఒక బ్యాచ్ వచ్చిందంటే 3 నెలలు లేదా 6 నెలలు పనిచేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, పంపించేస్తారు. బ్రోకరు లేదా ఏజెంటు 2వ బ్యాచ్ని తెచ్చిస్తారు వీళ్ళకు. అంటే ఏ కార్మికుడు ఏ కార్మికురాలు 3 నెలలకు మించి పనిచేయదు, 6 నెలలకు మించి పనిచేయదు. కాబట్టి 1 ఇయర్కే గ్రాట్యుటీ అని చెప్పేసి మనని పండుగ చేసుకోమంటున్నారు. అసలు 3 నెలల తర్వాత పంపించేస్తున్నాం, 6 నెలల తర్వాత పంపించేస్తున్నాం. ఎవడూ కనీసం 1 ఇయర్ పనిచేసే పరిస్థితి లేదు. ఇక నువ్వు గ్రాట్యుటీ ఎవరికి ఇస్తావు? కాంట్రాక్ట్ లేబరు అనే పేరు కూడా వాళ్ళకు ఉపయోగపడని పరిస్థితి. నువ్వు కార్మికుడు అని అంగీకరిస్తూనే ఏ కార్మిక చట్టం అక్కడ అమలు కాని పరిస్థితి. ఏమిటి దారుణం? ఇది కూడా సమస్యే కదా, ఇది కూడా అన్యాయమే కదా. అసలు 1000 సంఖ్యలో ఈ కార్మికులకు ఇట్లా అన్యాయం చేస్తూ ఉంటే మరి ఈ కోడ్స్ ఎట్లా ఆదుకుంటున్నాయి? ఏం జరుగుతోంది? ఈ మాత్రం సోయి లేకుండా కోడ్స్ గొప్ప అని చెప్తూ పోతే అన్యాయం కదా. ఎవరైనా ఏడాది పనిచేశారు అనుకున్నాం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేశారు అనుకున్నాం. పనిచేస్తే సరిపోదు, వాళ్ళు ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసినట్టు ఆధారాలు ఉండాలి. యాజమాన్యం రికార్డులు మెయింటైన్ చేస్తే కదా. ప్రభుత్వానికి ఫలానా వాళ్ళు నా దగ్గర కార్మికులుగా పనిచేస్తున్నారని చెప్పేసి ఇస్తే కదా. 1000 మంది కార్మికులు కంపెనీలో ఉంటారు, రిజిస్టర్లో 100 మందిని చూపిస్తారు. 100 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు, రిజిస్టర్లో 20 మందిని చూపిస్తారు. మరి మిగతా వాళ్ళంతా ఏడాది పనిచేస్తేనేమి, 2 ఏళ్ళు పనిచేస్తేనేమి, 3 ఏళ్ళు పనిచేస్తేనేమి. కాబట్టి కాగితాల మీద అధికారయుతంగా యాజమాన్యం చూపిస్తే తప్ప నువ్వు కార్మికుల లిస్టులోకి రావు. ఉన్న కొద్దిపాటి కార్మిక హక్కులు కూడా నీకు అందవు. ఈ లేబర్ కోడ్స్ కూడా నీకెక్కడ అందుబాటులోకి రావు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలన్నీ పరిశీలించకుండా
కోర్ట్స్ గొప్పయి అని చెప్పేసి ఊరేగుతున్నారు. కార్మికులకు ద్రోహం చేస్తున్నారు అని చెప్పక తప్పదు. మిగతా విషయాలు మరో వీడియోలో చూద్దాం.